విజయడైరీలో పనిచేసి 2015లో రిటైర్మెంట్ అయ్యాను. 2500 పాత పెన్షన్ వస్తుంది. కొత్త పెన్షన్ కోసము 12 లక్షలు కట్టమని చెప్పి డిమాండ్ నోటీస్ వచ్చింది. 2500 దగ్గర 12 లక్షలు కట్టాలంటే కష్టం కదా, కట్టలేని పరిస్థితిలో ఉన్నాము. మాకు రావాల్సిన ఇయర్స్ 25 లక్షల కంటే ఎక్కువనే ఉన్నాయి. మీకు ఇవ్వాల్సినవి పట్టుకొని మాకు మిగతా మాకు ఇవ్వండి, హయ్యర్ పెన్షన్ శాంక్షన్ చేయండి, లేదా హయ్యర్ పెన్షన్ శాంక్షన్ చేసి రిలీజ్ చేయండి. ఒక 6 నెలలు ఇండెమ్నిటీ బాండ్ రాసుకొని టైం ఇవ్వండి, బ్యాంక్ లోన్ తీసుకొని కడతాము. మేము కడితేనే మాకు ఏరియాస్ ఇవ్వండి. ఇది ఏ రెండిట్లలో ఏదో ఒకటి ఒప్పించండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. దానికి ఇంకా ఒప్పుకోవట్లేదు మేనేజ్మెంట్. ఎవరు ఒప్పుకోవట్లేదు? కమిషనర్ పిఎఫ్ కమిషనర్ ఒప్పుకోవట్లేదు. ఇది మీ డిమాండ్. ఓకే, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో డబ్బులు పట్టుకొని ఇవ్వాలా, ఇది కడితేనే ఇవ్వాలనేటువంటి నిబంధన ఏమి లేదు. ఇక్కడ వీళ్ళే కావాలని మనకి ఇబ్బంది చేస్తున్నారు ఇష్టపూర్వకంగా. అది తప్పు. ఇప్పుడు 2500 దగ్గర 15 లక్షలు కట్టు, 15 లక్షలు కట్టు అంటే ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తాం మేము? కష్టంగా ఉంది.